హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక అభిమానులు ఒక్క రూపాయి ప్రమోషన్ కూడా లేకుండా ఒక సినిమాని ఒక సాంగ్ని ఇంతలా ప్రమోట్ చేయటం అనేది నాకు తెలిసి మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన ప్రపంచంలో మొత్తం ప్రతి ఒక్క అభిమాని కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రకమైనటువంటి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఆ పిచ్చి ఏంటో ఆలోచించుకోండి. కొంతమంది చెప్తున్నారు రుద్దారు కాబట్టే అతను మన తెలుగులో హీరో అయిపోయాడు అని చెప్పి. రుద్దితే మన తెలుగు వాళ్ళు ఆయన ఇష్టపడి ఉండొచ్చు, రుద్దితే ఆయన కులం వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు, రుద్దితే ఆయన మతం వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు, రుద్దితే మన రాష్ట్రం వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు, రుద్దితే దేశం అంతా ఇష్టపడుతుందా? రుద్దితే ప్రపంచం అంతా ఇష్టపడుతుందా? ఆ కళ్ళజోడు పెట్టుకున్న ఆ కబోదుడికి అర్థమయ్యేలా కనిపించాలి. ఇక్కడ నిజంగా ఇక్కడ చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన వారసుడిగా, నట వారసుడిగా, ఆయన ఇంటి వారసుడిగా వచ్చినటువంటి రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్గా, ఈరోజు గ్లోబల్ స్టార్గా, తండ్రికి మించిన తనయుడిగా వెళుతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఈరోజు పెద్దకి సంబంధించినటువంటి చిక్రీ సాంగ్ ప్రపంచాన్నే ఊపేస్తుంది. అబ్బో అంతుందా, నువ్వు మాటలు బాగా గట్టిగా చెప్తున్నావు కానీ అక్కడ ఏం లేదు కదా అంటే ఉంది కాబట్టే చెప్తున్నా. దాదాపు 100 మిలియన్ వ్యూస్ ఇప్పటికే దాటిపోయింది చిక్రీ సాంగ్. ఎస్పెషలీ అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, షేర్ చాట్ కావచ్చు, ఎక్కడ చూసినా సరే చిక్రీ సాంగ్తో చిన్న పెద్ద అసలు ముసలి ముతక ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాలు వాళ్ళు కూడా ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మెగాస్టార్ నుంచి ఏం ఊనికి పుచ్చుకున్నారు అంటే ఆ గ్రేస్, రామ్ చరణ్ గారికి ఆ కష్టపడే ఒక తత్వం, తండ్రి నుంచి వచ్చేసాను కదా, తండ్రి ఇచ్చినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంత డబ్బు ఉంది, మనం దీంతో చేసేయచ్చు అంటే రాదిది. అలా చాలా మంది వచ్చారు కానీ ఎవరు కూడా నిలబడలేకపోయారు. కష్టం తను కూడా పడాలి, ఆ పడితేనే తన దగ్గర టాలెంట్ ఉంటేనే ఇంతమంది ఇష్టపడగలుగుతారు, ఇంతమంది గుండెల్లో పెట్టగలుగుతారు. అదే ఈరోజు ఆ చిక్రీ సాంగ్లో ఏముంది అంటే మెగాస్టార్ నుంచి వచ్చినటువంటి ఆ గ్రేస్ రామ్ చరణ్ గారిలో ఈరోజు ఈ స్థాయికి తీసుకువెళ్ళిందని చెప్పాలి. అదేంటో ఒక్కసారి నేను మాటల్లో కాదు, ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అంటే 100 మిలియన్స్ వ్యూస్ ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే కూడా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. దాదాపు 66 మిలియన్స్ ఓన్లీ తెలుగులోనే వస్తే, మిగతా 45 మిలియన్ వ్యూస్ దగ్గర దాదాపు ఒక తెలుగులోనే 64 మిలియన్ వ్యూస్ వస్తే, హిందీలో 25 మిలియన్స్కి పైగా వ్యూస్ వచ్చాయి, తమిళ్లో 4.7 మిలియన్స్, కన్నడలో 4.2 మిలియన్స్, మలయాళంలో 1.97 మిలియన్ వ్యూస్. 100 మిలియన్స్ ఇప్పటికే దాటిపోయింది ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే. అలాగే లైక్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇది ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవైతే మనకి అసలు లెక్కే లేవు. ఆ రీల్స్ అయితే దద్దరిల్లిపోతుందని చెప్పాలి. అబ్బో నువ్వు మాటలు కాదు, అక్కడ నిజంగా అంత సీన్ ఉంటే ఒక్కసారి చూపించంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక పెద్ద ఆవిడ చేస్తున్నటువంటి స్టెప్, ఇది తెలుగు ఆవిడ కూడా కాదు, హిందీ ఆవిడ. ఇది నేపాల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను నేపాల్, అతను భాష కూడా కాదు చెప్పాలంటే, భాషలో కన్వర్ట్ చేసుకుని మరీ పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. ఇది మిజోరాంకి సంబంధించినటువంటి ఒక చిన్న అబ్బాయి పాడేటువంటి సాంగ్ ఇది. ఇదిగో ఇకపోతే ఇదిగో నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా ఒకటే మ్యూజిక్, పబ్లిక్ లో కూడా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సరే ఇండియాలోనే అంటే వేరే దేశాల్లో కూడా ఇదే సాంగ్ మ్యానియా కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఉంది. ఇదిగో మిస్టర్ బీన్ అంటే జూనియర్ మిస్టర్ బీన్, తను కూడా ఇదిగో. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేసుకుంటూ నార్త్ ఇండియా కావచ్చు, లేకపోతే జపాన్ కావచ్చు, అసలు సింగపూర్ కావచ్చు, వేరే వేరే దేశాల్లో కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇగో ఇది చూడండి. ఇప్పుడు ఇది మన దేశం అని మీరే అనుకుంటే మీరే చెప్పండి. ఆ చిన్న పిల్లలు ఏ దేశం వాళ్ళు అయి ఉంటారో మీరే ఆలోచించండి. ఇగో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, చాంతాడంత ఉంది. ఆ సాంగ్స్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఆఖరికి నైజీరియన్కి చాలా ఫేమస్, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, తన రీల్స్ ఆఖరికి తను కూడా చేసేటువంటి పరిస్థితికి ఈ సాంగ్లో ఉండేటువంటి వైబ్రేషన్, రామ్ చరణ్ గారు చేసినటువంటి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్లో గ్రేసే అందరినీ ఇష్టపడింది. ఎస్పెషల్లీ మ్యూజిక్ కూడా అందులో ఏఆర్ రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత
ఇంత హార్ట్ఫుల్గా తెలుగుకి ఇవ్వటం, అంతే ఇండియా మొత్తం ఇవ్వటం, ఇది ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయటం చాలానే ఉంది. ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఓపెన్ చేయండి, ఈ సాంగ్ గురించి ఎక్కడొకొక్కడ కనీసం ఒక 10 రీల్స్ మీరు చూస్తే దాంట్లో ఒక్క రీల్ అయినా సరే ఈ సినిమా గురించి, ఈ సాంగ్ గురించి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, చిన్న పెద్ద, అసలు ఏజ్ కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అసలు అన్ని బారికేడ్లు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే అంటున్నా, అంటే ఈ సినిమాకి నాకు తెలిసి డబ్బులు పెట్టి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు గారు కానీ, సినిమాకి నిర్మాతలు కానీ, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వాళ్ళే వాళ్ళ ఈ సాంగ్ని వాళ్ళకి నచ్చడంతో వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఆలోచించండి. జస్ట్ ఈ సాంగ్ ఎలా ఉంటే చాలా ఉన్నాయట. రిలీజ్ అయ్యేటప్పటికి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడుతుందో మనం ఊహించడం కూడా కష్టం.